హలో ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. సో, ఇదొచ్చేసి సండే రోజు సంక్రాంతి వ్లాగ్ అన్నమాట. మార్నింగ్ నేను ఎవ్రీ సండే 6 అంటే 4కి అట్లా లేస్తాను. మేము 6కంతా చర్చిలో ఉండిపోతాం అన్నమాట. ఇంకా ఆ టైం అలవాటైపోయి ఇంక మార్నింగే లేచాను. లేసి హరి అయితే కార్ క్లీన్ చేసుకున్నారు. నేనైతే ముగ్గు పెట్టేశానండి. లవ్లీ అస్సలు ఒప్పుకోవట్లేదు. నిన్న పెట్టిందే చాలులే అంటే ఇంకా అసలు ఊరుకోలేదన్నమాట. అందుకోసం అని చెప్పి చిన్నగా పెట్టేశాను. ఒకరిద్దరు లేచి నాతో పాటు చిమ్ముకుంటున్నారు బయట. ఇంకా చీకటిగా ఉంది. సో, ఈ ముగ్గు పెట్టడం అయితే అయిపోయింది కాబట్టి ఇంక టకటక అందరం తలస్నానాలవి చేసి చక్కగా రెడీ అయ్యి చర్చికైతే బయలుదేరేద్దాము. హలో ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. అందరికీ హ్యాపీ సంక్రాంతి. హలో, సంక్రాంతి విషెస్ మార్నింగ్ అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. లవ్లీ. Hello. హ్యాపీ Happy పొంగల్. Sankranti, everyone. కొంచెం పెద్ద చెప్పు. Happy Sankranti, everyone. లక్కీ. Hi, Happy Sankranti, everyone. మేము ముగ్గురం మ్యాచింగ్ వేసుకున్నాం. ఈయన మాత్రం డిఫరెంట్. రోడ్డు చూసారా ఎంత ఖాళీగా ఉందో. నార్మల్‌గానే ఈ టైంకి ఖాళీగా ఉంటదని చెప్పి మేము మా మనసుకు సర్ది చెప్పుకొని వెళ్తున్నాం. నార్మల్‌గా ఎప్పుడు కూడా ఏంటంటే సంక్రాంతి అప్పుడు అందరూ ఊరికెళ్ళిపోతారు కాబట్టి రోడ్లన్నీ బోసిపోతాయండి. మనం అది ఎక్కువగా కూకట్పల్లి, నిజాంపేట ఈ ఎక్కువ ట్రాఫిక్ ఏరియాలో చూస్తే గనుక బాగా అర్థమవుతుందన్నమాట. సో, వచ్చేసాం మేమైతే చర్చికి. హరి అయితే కార్ పార్కింగ్ చేయడానికి వెళ్ళిపోయారు. మేమింక వెళ్ళిపోతున్నాము చర్చ్ లోపలికి. సో, చర్చ్ టైమ్ స్పెండ్ చేసి ఇంక వేరే పనులున్నాయన్నమాట. హలో! ఫాస్ట్‌గా బ్రేక్‌ఫాస్ట్ చేసి మేము వెళ్ళిపోతున్నాం మూవీకి. ఫార్మాల్ వెళ్తున్నాం అండి. సండే సంక్రాంతి అయితే ఇలా రొటీన్‌గానే ఉంటది. స్పెషల్‌గా ఏముండదు నాకు తెలిసి. మామూలు రోజొస్తే మనకొక హాలిడే వచ్చేది, చక్కగా అన్నీ చేసుకునేవాళ్ళం. అది సండే ప్రతి పండగ ఈ ఇయర్ సండే వచ్చాయండి అన్నీ. అయితే ఆ స్వీట్ చేయవా నిన్న డ్రా చేసావు చూడు. చేస్తా ఇంటికి వెళ్ళాక. మేము వచ్చేసామండి ఫారం మాల్‌కి. ఇక్కడ చూడండి ట్రాఫిక్ అస్సలు ఉండదు. కార్లు అక్కడక్కడ ఒక్కటి 2 ఉంటాయి తప్పితే రోడ్డు మొత్తం బోసిపోయింది. ఎప్పుడు సంక్రాంతి అయినా ఇలాగే ఉంటాయి రోడ్లన్నీ. ఎక్కడికైనా తిరగొచ్చు మనం ఖాళీగా ఉంటాయి. కానీ కితకితలాడుతూ అంటే ఫుల్లు బండ్లతోటి కళకళలాడే మన రోడ్లన్నీ, హైదరాబాద్ రోడ్లన్నీ బోసిపోయినట్టు అనిపిస్తాయి. సో, మేమెళ్తున్నామండి మూవీకి 'వాల్తేరు వీరయ్య'. ఇంకా నిన్న కూడా వెళ్దాం అనుకున్నాం గానీ, వద్దనేసి వెళ్ళలేదన్నమాట. ఇంకా టకటక కార్ పార్కింగ్ చేసి వచ్చేసాము. మేము ఎగ్జాక్ట్‌లీ మాకు 9:40కి మూవీ అయితే, మేము బయలుదేరిందే 9:40కి అన్నమాట అక్కడ టిఫిన్ చేసేసి. ఇంకా మూవీ స్టార్ట్ అయిపోతదేమో అని చెప్పి వెళ్ళిపోతున్నాం. లక్కీ చూడండి అసలు మమ్మల్ని వదిలేసి వెళ్ళిపోతున్నాడు. ఎక్కడ ఆగట్లేదన్నమాట. వాడికి తెలుసు అంటే స్క్రీన్ 9 సీట్ నంబర్ అవి చెప్పేసరికి వెళ్ళిపోయి కూర్చునేసాడింకా. ఇంక మేమైతే మేము కూడా ఆన్ టైంకి వెళ్ళిపోయామండి. ఎలాగో స్టార్ట్ అవ్వలేదు. సో, మెగాస్టార్ గారు చూసారా? అప్పుడు పాత రోజులు చిరంజీవి గారు ఆ లోగో కనిపిస్తే ఇంక చాలా హ్యాపీ అనిపించింది. మూవీ అయితే చాలా చాలా బావుంది. సో, మాకైతే చాలా బా నచ్చింది. చాలామంది సెకండ్ హాఫ్ బాలేదన్నారు కానీ, సెకండ్ హాఫే మూవీ బావుంది నిజం చెప్పాలంటే. ఒక్కొక్కరి ఒపీనియన్ ఒక్కొక్కలాగా ఉంటది. డెఫినిట్‌గా మూవీ అయితే వాచ్ చేయండి. చాలా బా అనిపించింది. ఫ్యామిలీతో మంచి టైమ్ స్పెండ్ చేశాము. చక్కగా మూవీ అయిపోయాక ఇంకా బయటొచ్చేసి వీడియోలయితే తీసుకుంటున్నాం అన్నమాట. ఇంకా షాపింగ్ ఏమన్నా చేస్తావా అని అడిగారు హరి. ఏమొద్దు ఇంటికెళ్ళిపోదాం అని చెప్పి అన్నాం. కానీ లంచ్ టైమ్ అయింది కాబట్టి ఏదో ఒకటి తినేసి వెళ్దాం అని చెప్పేసి ఇక్కడ ఆగాం. ఇంతలోపల లవ్లీ షాపింగ్‌కెళ్ళింది. ఎక్కడికెళ్ళినా పెన్సిల్లు, ఎరేజర్లు, షార్ప్‌నర్లు అలాగే బుక్స్ కొనుక్కుంటదండి. సో, దానికా పిచ్చి. ఇంకా తీసేసుకొనొచ్చాక ఇక్కడ క్రీమ్ స్టోన్‌కెళ్ళింది ఐస్ క్రీమ్ తిందాం అని చెప్పి. ముందే ఐస్ క్రీమ్ ఎందుకులే అని చెప్పేసి వచ్చేసాము. ఇప్పుడు చూడండి ఫారం మాల్ మీకు చూపిస్తాను. ఈ ఫుడ్ కోర్ట్ ఎప్పుడు వచ్చినా మనం కితకితలాడుతా ఉంటదండి. అస్సల ప్లేస్ దొరకదు. మనకు చైర్సే దొరకవు. అలాంటిది ఇప్పుడు మనం ఏ చైర్‌లో అయినా కూర్చోవచ్చన్నమాట అలా ఉంది. అండ్ ఇక్కడ ఏదో ఒక థీమ్ అయితే పెడతారు కదా! సంక్రాంతి కోసం అని చెప్పేసి వచ్చి చూస్తే పైనుండి
చిన్నగా పెట్టారు మకర సంక్రాంతి అని చెప్పి అక్కడ ఫొటోస్ అవి దిగుతున్నారు చాలామంది. మేమైతే టైం ఉంటే వెళ్దాంలే అని చెప్పేసి ఇంకా ఫుడ్ కోర్ట్‌కి వచ్చేసాం కదా! ఆల్రెడీ ఉన్నాం ఫుడ్ కోర్ట్‌లోనే. ఇటు సైడ్‌కొచ్చేసి ఇంకా సీట్లన్నీ మనమే అన్నట్టు కూర్చుంటున్నాం అన్నమాట. ఒక్కో చోట ఒక్కో దగ్గర. ఇంక మేమైతే ఫుడ్ ఆర్డర్‌లు చేసుకొని ఇంకా తిన్నాం హ్యాపీగా. మీరెలా సెలబ్రేట్ చేసుకున్నారు సంక్రాంతి అనేది నాకు చెప్పండి కామెంట్ సెక్షన్‌లో. అయిపోయింది. తినడం కూడా అయిపోయింది. ఇంక ఇంటికి వెళ్ళిపోతున్నామండి. పడుకోడానికి పండగ అయిపోయింది అన్నమాట. పండగ అయిపోయింది. సండే కూడా అయిపోయింది. లేదు టైం ఇంకా 2:13. 2:30 సండే 12 o'clock midnight అవుతుంది. ఓన్లీ 4 వీలర్స్ అన్నాడు. ఆయన వెళ్ళిపోతున్నాడు బైక్. వచ్చేసామండి ఇంటికి. కరెక్ట్గా టైం వచ్చేసి 3:20 అట్లా అవుతుంది. ఇంకా పడుకోవాలి కొంతసేపు రెస్ట్ తీసుకొని లేచి ఈవినింగ్ కొంచెం పాయసం అలాగే కొంచెం పరమాన్నం చేసుకోవాలి. మా ఆయన ఏమో గుగ్గులు కూడా ఉడకబెట్టమని చెప్పాడు. బట్ మర్చిపోయాను నానబెట్టడం. ఇప్పుడైనా నానబెడితే సాయంత్రం ఒక 5 విజిల్స్ కుక్ చేసుకోవచ్చు. చేశాను కిచెన్లోకి నా సామ్రాజ్యానికి. నేనైతే ఇంక ఇక్కడ ఇవి నానపెట్టేశాను. రాగానే నానపెడితే మేము నిద్రపోయి లేచేసరికి కొంచెం నానతాయి కదండి, అందుకోసం అని చెప్పి సగ్గుబియ్యము అలాగే గుగ్గుళ్ళు అలాగే పొంగల్ చేయడానికి ఒక గ్లాస్ తీసుకున్నాను. పప్పు మొత్తం అన్నీ కలిపి పెసరపప్పు పచ్చెనపప్పు రైసు అన్నీ కలిపి చిన్న గ్లాస్ నిండా తీసుకున్నాను అన్నమాట. వీటన్నిటిని కడిగేసి ఒకసారి నీళ్ళు వంపేసి మళ్ళీ నానపెట్టేసుకొని హ్యాపీగా పడుకుని పోవాలి. ఇప్పుడు తర్వాత లేచి మిగిలిన పనులన్నీ కూడా చేస్తాను. అప్పుడు మళ్ళీ మీకు వ్లాగ్ షేర్ చేస్తాను. ఇప్పుడైతే ఇవన్నీ నానబెట్టేసి ఇంకా అర్జెంటుగా నైటీ చేంజ్ చేసుకొని పడుకుని పోవాలి. అప్పుడే వచ్చేసినామంట. హలో ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్. ఇప్పుడే మెలకు వచ్చిందండి. కరెక్ట్గా 6 o'clockకి లేచాను. అంటే కొరియర్ వచ్చింది అనమాట, దానికోసం అని చెప్పి మెలకు వచ్చింది నేను చెప్పాలంటే. లవ్లీది ఆల్బమ్, లవ్లీది కెమెరా ఉంది కదండి, సో అది ఆల్బమ్ తీసుకున్నాము. ఇంకా పర్సన్ వస్తే లేసాను నిద్ర. లేస్తే కొంచెం గొంతు నొప్పి స్టార్ట్ అయినట్టు అనిపిస్తుంది. ఇంక ఇప్పుడే లేసాను. డోరేమ్మా లేదా ఉండండి. ఇంకా కిచెన్లోకి వచ్చేసాను. ఇప్పుడు ఇంకా పాయసం చేసి గుగ్గుళ్ళు ఉడకపెట్టుకొని పరమాన్నం చేసుకుందాం అని చెప్పేసి ఇంకా నైట్కి వంట ఏం చేయను, అదే చాలు. అది తింటే మళ్ళీ ఇంకేం తినరు ఎవరు కూడా. సో అవి అన్నీ నా స్టైల్లో నేను ఎలా ప్రిపేర్ చేస్తున్నానో చూపించేస్తారండి. అండ్ మీరు ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు ఈ సంక్రాంతి అనేది నాకు చెప్పండి. నేనైతే ఊరికి వెళ్ళలేదు. చాలామంది అడిగారు ఎందుకు ఊరికి వెళ్ళలేదు, ఊరికి వెళ్ళారాక పండక్కి అది ఇదని. కలిసిన వాళ్ళేమో ఎందుకు వెళ్ళలేదక్క ఎవ్రీ టైం వెళ్తారు కదా అని చెప్పి. ఒక పర్సనల్ వర్క్ ఉండే, మళ్ళీ అమెజాన్ వీడియోస్ ఉన్నాయన్నమాట పెట్టాల్సినవి. నేను ప్రోడక్ట్ ముందే రివ్యూ చేసుకుని ఉంటే నేను ప్రోడక్ట్స్ అక్కడ తీసుకెళ్ళిపోయినా సరే వీడియోస్ అనేటివి చేసుకునేదాన్ని. బట్ ప్రోడక్ట్స్ అనేటివి అంటే లేట్ అయ్యాయి రావడానికి, ఇంకా అందుకోసం అని చెప్పేసి వెళ్ళలేదు.
కొన్ని పిల్లలైతే అడిగారు. దానికి తోడు ఏంటంటే మళ్ళీ 5 డేసే కదండి హాలిడేస్. ఎక్స్ట్రా తీసుకోవడానికి లేదన్నమాట. ఎందుకోసం అంటే ఒక అది ఇప్పుడు నేను చెప్తాను తొందరలోనే. ఆ రీజన్ కోసం ఇంకా చాలా రీజన్స్ ఉండిపోయాయి. అందుకోసం అని చెప్పేసి పోలేదండి నిజం చెప్పాలంటే. ఈసారి కూడా ఇక్కడే చేసుకుంటున్నాం అన్నమాట. లాస్ట్ ఇయర్ కూడా వెళ్ళలేదు సంక్రాంతికి. ఈ ఇయర్ కూడా వెళ్ళలేదు. మా పిన్ని అమ్మ వాళ్ళందరూ చాలా ఫీల్ అయ్యారు రమ్మని. ఈరోజు కూడా బయలుదేరి వచ్చేసేమని చెప్పి అన్నారన్నమాట. కానీ వెళ్ళలేని సిచ్యువేషన్ అంతే. సో ఇది ఇంకా లేట్ చేయకుండా పరమాన్నం నా స్టైల్లో ఎలా చేస్తున్నానో చూసేసేయండి. నిద్రపోయేసరికి బుగ్గలు ఉబ్బే రాగానే ఆంటీ ఇప్పుడు ఇంకా పరమాన్నం పెట్టించింది. అది కూడా టేస్ట్ చేద్దాం. ఫస్ట్ అయితే నేను టకటగా ప్రిపేర్ చేయాలి. ఇందాక రాగానే నానబెట్టాయి కదా అవన్నీ ఉన్నాయి అక్కడ. ఇంకా ట్రైపాడ్ తెచ్చుకొని స్టార్ట్ చేద్దాం. కుక్కర్ తీసుకొని లేసాక ఇంక స్టార్ట్ చేసుకుంటే అయిపోతాయి కదా, తొందరగా తినేయచ్చు. ఇంకా బాగానే నానాయండి. ఇవి నానతాయో నాను అనుకున్నాను కానీ పర్వాలేదు, బాగానే నానాయి. ఇంకొక 2 విజిల్స్ ఎక్స్ట్రా పెడితే చాలు, మంచిగా కుక్ అయిపోతాయి. ఇంకా కుక్కర్లో వేసేసుకొని వాటర్ యాడ్ చేసి తగినంత ఉప్పు వేసేసుకొని లిడ్ పెట్టి పెట్టేసాను అన్నమాట. నెక్స్ట్ వచ్చేసి ఒక దాని మీద ఇది పెట్టాను కదా, ఇంకో దాని మీద పరమాన్నం చేద్దామని చెప్పి కుక్కర్లో రైస్ వేసేసుకొని అది పెసరపప్పు, పచ్చెనపప్పు అన్నీ బాగా నానిపోయాయి. ఈ 1/2 లీటర్ పాలు సరిపోతాయి గ్లాస్ బియ్యానికి. బట్ నేను మీకు మెజర్మెంట్స్‌తో సహా చూపిస్తున్నాను. ఎవరైనా చూస్తే వ్లాగ్ ఎంత పాలు యాడ్ చేశారని అడుగుతారని. 2 గ్లాస్ యాడ్ చేశాను. 1 గ్లాస్ రైస్‌కి మనం 2 గ్లాస్ అంతే, 1:2 రేషియోనే. బట్ ఇది కుక్ అయిన తర్వాత మళ్ళీ పాలు యాడ్ చేసుకోవచ్చు కావాలంటే, లేదంటే వాటర్ అయినా యాడ్ చేసుకోవచ్చు. నేనైతే ఇలా చేస్తాను. మీరు కామెంట్ చేయకండి మళ్ళీ క్రిస్టియన్స్ కూడా సంక్రాంతి చేసుకుంటారా అని చెప్పేసి. సంక్రాంతి నేనేం సెలబ్రేట్ చేయట్లేదు. పిండి వంటలు చేసుకోవట్లేదు. వంట వండుకొని తింటున్నాం అంతే. సో, మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం హిందువులు, క్రిస్టియన్లు, ముస్లింల కంటే కూడా మనం అందరం ఇండియన్స్ ఫస్ట్. అంటే ఎవరి నమ్మకంతో వాళ్ళు మనం దేవుణ్ణి నమ్ముకొని బతుకుతుంటాం గానీ, ఒకరిని జడ్జ్ చేయకండి. ఎవరి లైఫ్ వాళ్ళది. ఎవరి ఇష్టాలు వాళ్ళవి. ఫస్ట్ మనం అంతా ఇండియన్స్, అది గుర్తుపెట్టుకోండి. పిచ్చి పిచ్చి కామెంట్‌లయితే పెట్టకండి. నెక్స్ట్ అయితే ఇంకా నేను పిల్లల కోసం ఇంతకుముందు కూడా చెప్పాను వ్లాగ్స్‌లో. పిల్లల కోసం నేను అన్నీ చేస్తాను. ఇది చెయ్యనని ఏం లేదు. కానీ కొన్ని ఉంటాయి నాకు లిమిట్స్ అంతే. సో, ఇక్కడైతే ఇంకా ఈసారి బెల్లంతోటే చేశాను. షుగర్ అయితే వేయలేదన్నమాట. బెల్లంలో కూడా షుగర్ కంటెంట్ ఉంటది ఆఫ్‌కోర్స్. బట్ చెప్తున్నాను. ఎప్పుడూ కొంచెమైనా వేస్తాను పాయసంలో గానీ షుగరు. బట్ ఈసారైతే బెల్లంతోనే అన్నమాట. నెక్స్ట్ అక్కడ చూసారు కదా, పొంగల్ కూడా రెడీ అయిపోయింది. దాంట్లో బెల్లం వేసి బాగా కరిగించి కొంచెం ఇలాచీ పౌడర్ కూడా వేసుకున్నాను. అది కూడా రెడీ అయిపోయింది. చూపించలేదు, ఛార్జింగ్ లేదు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫోన్‌కి. కొన్ని క్లిప్స్ అయితే తీసుకోవడం, మళ్ళీ ఛార్జింగ్ పెట్టుకోవడం ఇట్లా చేశానన్నమాట. నెక్స్ట్ ఇవి గుగ్గిళ్ళు పోపు పెట్టేశాను. ఈ పోపు పెడుతున్నప్పుడు వెల్లుల్లి దంచి వేసాం కదండీ, ఆ టేస్ట్ చాలా చాలా బాగా అనిపిస్తది. ఆ ఫ్లేవర్ అంతా మనకు. సో, మా రెసిపీస్ అయితే రెడీ అయిపోయాయన్నమాట. స్వీట్ పొంగలి, అలాగే పాయసం, గుగ్గిళ్ళు. ఇంటికెళ్ళలేదు ఇంటికెళ్ళుంటే ఇవన్నీ మా పిన్ని చేసుకొచ్చి పెట్టేది. అండ్ మా అమ్మ కూడా చేస్తది మేము వెళ్ళామని. బట్ ఈసారి ఇంక అన్నీ నేనే చేసుకున్నాం అన్నమాట. సో, పొంగలైతే చాలా బాగా నచ్చింది మా వాళ్ళకి. పాయసం కూడా బావుంది. బట్ స్వీట్ పొంగల్ మాత్రం చాలా చాలా బావుంది. ఇంక అందరం ఇట్లా ప్లేట్‌లో సర్వ్ చేసి ఇచ్చేసాను. ఆల్రెడీ నేను మా అమ్మతో మాట్లాడుతా ఉన్నానన్నమాట ఫోను. ఇంక మా అమ్మతో మాట్లాడుతూనే నేను తింటూనే ఉన్నాను. ఇంక అమ్మకి చెప్తున్నాను ఏమేమి చేసుకున్నావు అది ఇది అని. అడుగుతారు కదండీ! అంటే ఊరికి రాలేదు కాబట్టి ఏం చేసుకున్నావమ్మా? పిల్లలకి ఏం చేశావు? చేసి పెట్టావా లేదా? అని అడుగుతారు కదా! సో, అట్లా. ఇంక అందరం ఇక్కడ కూర్చొని తింటున్నాం. అందరం నిద్రపోయామండి. లక్కీ, లవ్లీ మాత్రం కొంతసేపు కూడా పడుకోరు. ఆళ్ళు నిద్ర రాదు వాళ్ళకి. రిలాక్స్ అవుతారు గానీ, నేను, హరి మాత్రం ఫుల్ నిద్రపోతామన్నమాట. ఎక్కడికన్నా ఎళ్ళొచ్చినా అట్లా. ఫుల్ టైర్డ్ అనిపిస్తుంది నాకైతే. ఇప్పటికే అమ్మతో మాట్లాడి 1 అవర్ కావస్తా ఉంది. వంట చేస్తున్నప్పటి నుంచి మాట్లాడుతా ఉన్నాను. ఇంకా పెట్టలేను గదా ఫోను, వీడియో అని. అందుకోసం అని చెప్పేసి మాట్లాడుతూ కంటిన్యూ చేస్తున్నాం. అంటే టాపిక్‌ని బట్టన్నమాట. మేము మాట్లాడుకునే మాటలను బట్టి ఆ టైం అనేది మాకు తెలియకుండానే వెళ్ళిపోతా ఉంటది. 1 అవర్ మాట్లాడుకోవచ్చు, 2 అవర్స్ కూడా మాట్లాడుకోవచ్చు. సో, చాలా చాలా బాగున్నాయమ్మ పాయసం ఇవన్నీ చేసుకున్నాను. టేస్ట్ బావుందని చెప్తున్నానింకా. ఇక్కడ హరి ఏమో చిరంజీవి గారిది ఒక షో వచ్చింది కదండీ! అంటే 'సుమ అడ్డాలో' వచ్చారు కదా! ఇంకా దాన్ని పెట్టుకొని నవ్వుకుంటా చూస్తా ఉన్నారు.
ఇక్కడ అందరికీ పాయసం అన్నీ బాగా నచ్చాయి. ఎక్కువగా పొంగల్ బాగా నచ్చింది. ఇంకా లవ్లీ నైట్ డ్రెస్ వేసుకుంది. మొన్నటి నుంచి అడుగుతుంది వేసుకుంటానని. మర్చిపోయిందన్నమాట. ఇంకిప్పుడు గుర్తు చేస్తే స్నానం చేసి వేసుకుంది. ఇది చూసి హరి నన్ను అడుగుతున్నారు. "నీకు నేను ఎన్ని నైట్ డ్రెస్సులు కొనిచ్చాను. అవన్నీ నువ్వెప్పుడు వేసుకుంటావు? క్రిస్మస్‌కి వేసుకుంటానన్నావు, హ్యాపీ న్యూ ఇయర్‌కి వేసుకుంటానన్నావు, 31స్ట్‌కి వేసుకుంటానన్నావు. అవన్నీ వేసుకోకుండా అలానే ఉంచావు. అవి ఎప్పుడు వేసుకుంటావు" అని అడుగుతున్నారు. సరే అని చెప్పి ఈరోజు నేను ఇంక వేసేసుకుందాం అని చెప్పి నేను కూడా వెళ్ళి నైట్ డ్రెస్ తీసి అక్కడ పెట్టాను. నేను కూడా నైట్ డ్రెస్ చేంజ్ చేసేసుకోవాలి. ఇంక నేను ఇట్లా సెల్ఫీ మోడ్‌లో తీసుకుంటుంటే హరి అంటున్నారు, "పర్లేదు నేను తీస్తాను చూపిస్తాను నైట్ డ్రెస్" అంటే, "నైట్ డ్రెస్ కూడా ఏం చూపెడతానులే" అంటే, "బావుంది. అంటే నైట్ డ్రెస్ లాగా ఏం లేదు. బావుంది చూపిస్తా" అని చెప్పి చిన్న ఇంకా వీడియో క్లిప్స్ తీస్తున్నారు. ఇంకా లక్కీ ఒక్కడు పెండింగ్ ఉన్నాడు ఈవినింగ్ స్నానం చేయడానికి. ఇంకా స్నానం చేయడానికి వెళ్తున్నాడు అట్లా. సో ఇంక నేను హరి ఇద్దరం మ్యాచింగ్ అయ్యాం. తనేమో డార్క్ అయింది. నాదేమో లైట్ అయింది. ఇంక మేము వాకింగ్‌కెళ్ళాలండి. వాకింగ్‌కి రెడీ అయ్యానన్నమాట. వచ్చేసామండి ఇప్పుడే వాకింగ్ నుండి. సో ఈ మధ్య కాలంలో నడవలేదసల. వాకింగ్‌కెళ్ళలేదు. ఎందుకంటే నాకు హెల్త్ బాలేదు, హరికి హెల్త్ బాలేదు, పిల్లలకి బాలేదు. ఇలా బద్ధకంతో ఈ మధ్య అసలు పోలే. మొన్న ఒక రోజు వెళ్ళాం అంతే. ఆ రోజు ఒక 2 రౌండ్స్ ఏమో వచ్చాం. 2 రౌండ్స్‌కే వచ్చేసాము. ఈరోజు 5000 స్టెప్స్ తిరిగేసరికి కొంచెం కాళ్ళు నొప్పులు అనిపిస్తున్నాయి. కానీ రేపటి నుంచి పొనకాలు లోడింగ్ లాగా వర్కౌట్లు లోడింగ్. మొత్తం అంతా ఫ్యాట్ అంతా తగ్గించుకోవాలి. ఇప్పుడు తిన్న స్వీట్లు, పాయసాలు అన్నీ కూడా ఇవన్నీ కవర్ చేసుకోవాలి. అప్పటి నుంచి ఇప్పటి వరకు దాదాపు ఒక 1 మంత్ ఒక 20 డేస్ డైట్ ఏం లేదు సరిగా. అందుకని ఇంక నుంచి రేపటి నుంచి టైంకి తినాలి. అలాగే డైటింగ్ మళ్ళీ మొదలెట్టాలి. డైటింగ్ ఏం లేదు, టైంకి ఫుడ్ తినడం, లిమిటెడ్ ఫుడ్డు, అలాగే కార్డియో వర్కౌట్స్, యోగా, మెడిటేషను నేను చేసుకునేవన్నీ చేసుకోవాలి అంతే. సో ఇది ఫ్రెండ్స్ ఇవాల్టి బ్లాగ్. నచ్చితే కనుక ఖచ్చితంగా లైక్ చేయండి. ఇలా అయింది మా సంక్రాంతి. బాయ్ బాయ్, గుడ్ నైట్. పడుకో. లక్కీకి చెప్పాలి పడుకోమని. హలో లక్కీ బాయ్, గుడ్ నైట్. పడుకో, తిన్నాము కదా. దోశ ఇదేనా? లక్కీ లాలి రండి, దోశ వేసిస్తా. సరే, ఆకలి అన్నప్పుడు చెప్పాలా. మిడ్ నైట్ అయినా సరే నేనున్నా కదా చేసి పెట్టడానికి. మీరు కొంచెం తిని చూసారా ఈ పిల్లలు అసలు పాయసం, పొంగలి, అలాగే గుగ్గుళ్ళు తిన్నామండి. అవే మాకు ఎక్కువైపోయి అనిపించాయి. వాళ్ళు కొంచెమే తిన్నారు కదా. ఏమన్నా కావాలా అంటే ఏం వద్దన్నారు. ఇప్పుడు వెళ్ళి పడుకోండిరా 10 అయ్యింది అంటే ఇట్టింట. సరే దోశ పిండి ఎత్తి ఇప్పుడే బయట పెట్టాను. వాళ్ళకి చెరొక దోశ వేసి అయితే ఇచ్చి ఒక 10 నిమిషాలు ఆగి పడుకోమని చెప్పాలి. ఇంకా పాలు తాగదేమో నాకు తెలిసి ఇప్పుడు దోశ తిన్నాక. సో ఇది ఫ్రెండ్స్ ఇవాల్టి వ్లాగ్. ఇక్కడితో ఇంక ఈ వ్లాగ్ ఎండ్ చేస్తున్నాను. నాకు చాలా పని ఉంది. ఇప్పుడు దోశ వేయాలి, కిచెన్ అంతా సర్దాలి. వాడుకో. సో ఈ కిచెన్ అంతా కూడా కౌంటర్ టాప్ మీద సర్దాలి. కొంచెం అయితే ఉన్నాయి. ఇవి కొంచెం పొంగల్ ఉంది, అలాగే కొంచెం పాయసం కూడా ఉంది. ఇవన్నీ తీసి ఫ్రిడ్జ్లో పెట్టేసేయాలి. మార్నింగ్ తింటారేమో హరి. షింక్లో వచ్చేసి గిన్నెలు ఉన్నాయండి. ఇందాక చేశాను కదా పొంగల్, అవి ఉన్నాయి. అవన్నీ కడగాలి. సో ఈ కిచెన్ అంతా సర్దేసుకొని బాదం పప్పు నానబెట్టుకొని ఇంక పడుకోవాలన్నమాట. వీటికన్నిటికంటే ముందు వీడియో ఎడిటింగ్ చేసి మీకు 8:30కి అంతా పెట్టేసేయాలి. సో అందుకే ఇప్పుడు నేను మీకు బాయ్ బాయ్ చెప్పేస్తున్నాను. ఈ బ్లాగ్ నచ్చితే మాత్రం ఖచ్చితంగా లైక్ చేయండి. ఇలా అయింది మా సంక్రాంతి. మీరు ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు అనేది నా కామెంట్ సెక్షన్లో చెప్పండి. పిండి వంటలు ఏం చేసుకోలేదు. సో చేస్తాను, మధ్యలో చేస్తాను. సరే అండి, అయితే బాయ్ బాయ్ అందరికీ. బ్లాగ్ నచ్చితే మాత్రం ఖచ్చితంగా లైక్ చేయడం మర్చిపోవద్దు. బాయ్.